అండ్ ఫైనల్లీ మేమైతే వచ్చేసామండి. ఫస్ట్ విత్ లగ్గేజ్ రెస్టారెంట్కి వచ్చేయడం జరిగింది. సో మేము హోటల్కి లగ్గేజ్ అది మేము పెట్టడానికి వెళ్ళలేదు. ఇంకా డైరెక్ట్ ఫుడ్ తినేసి అప్పుడే అరౌండ్ 12 అలా అయ్యింది. సో ఇంకా మేము ఇక్కడ రూమ్కి డైరెక్ట్ హోటల్కి వచ్చేసి మేము ఫుడ్ అది తిని ఆ తర్వాత మేము హోటల్ రూమ్కి అయితే వెళ్ళడం జరిగిందండి. అయితే ఇక్కడ ప్రోగ్రామ్కి సంబంధించి షెడ్యూల్స్ రిహార్సల్స్ అన్నీ ఆయన చెప్పడం జరుగుతుంది. సో మిగతా మేమందరం కూడా మా ఫుడ్ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ అంబియన్స్ అయితే చాలా చాలా బాగుందండి. టోటల్ ఏంటంటే ఆంధ్ర ఫుడ్ ఓన్లీ ఇక్కడ మాత్రమే అవైలబుల్ ఉంటుంది భూపాల్లో. సో ఎవరైనా మా వీడియో చూస్తున్న వాళ్ళు భూపాల్ మీరు ఎప్పుడైనా విజిట్ అయితే తప్పకుండా గోదావరి రెస్టారెంట్ మన ఆంధ్ర వాళ్ళదండి, మీరు తప్పకుండా విజిట్ చేయాలి. ఇక్కడ మేమందరం థాలీ అయితే ఆర్డర్ చేసాము. అసలు అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. మేము ఒక 2 days ట్రైన్లో ఏమీ తినలేదు ఫుల్గా. అక్కడికి వచ్చిన తర్వాత అందరూ థాలీ చెప్పాము. సో బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ అంబియన్స్ అంతా కూడా చాలా డిఫరెంట్గా వీళ్ళు ఇచ్చారు. చాలా చాలా బాగుంది. సో ఇక్కడి నుంచి మేము బై వాక్ అంటే మేము ఉండే హోటల్కి నియర్ బై ఉందండి. సో ఇక్కడి నుంచి మేము బై వాక్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ అయితే చాలా వీళ్ళ అంబియన్స్ కానీ వాళ్ళు సర్వ్ చేయడం కానీ అన్నీ చాలా బాగుంది. ఐటమ్స్ అన్నీ చాలా టేస్ట్ బాగుంది. సో ఫైనల్లీ ఇక్కడి నుంచి మేము రూమ్కి స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. సో అక్కడ ఓన్లీ ఒక స్ట్రీట్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఒక స్ట్రీట్లో వాక్ చేసాం మేము. సో అక్కడ మేమంతా గోల చేస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము హోటల్ రూమ్ వరకు. అది కాకపోతే ఊర్లో మాల్, డిమార్ట్, జూడియో ఇలా చూడాలి. చెప్పు జూడియో డిమార్ట్ ఉంటుందా నీకు తణుకులో? భూపాల్ పెద్ద డిమార్ట్ కానీ ఓంకారేశ్వర్ అనగానే మాకు పాస్ట్ గుర్తొస్తుంది గైస్. గైస్ ఇక్కడ నుంచి మేము పానీపూరికి 4 kilometers నడుచుకుంటూ వస్తాం. 7 కల్లా రెడీ అయితే ఉండండి. 7 to 8 కంపల్సరీ మనం ప్రాక్టీస్ చేస్తాం. క్లియర్ విత్ ప్రాప్స్. ఓకే అక్క వినిపిస్తుందా? ఇది మా బాల్కనీ నుంచి వ్యూ అన్నమాట. అయ్యయ్యో ఇది ఏమంటారు ఫుడ్ ఐటమ్? ఇది పొంగల్. ఎస్ పొంగలి. ఇంకోటి బజ్జీ ఫినిష్డ్, డబ్బా ఖాళీ అయిపోయింది. పొంగల్ ఒకటే మిగిలింది.